జై శ్రీరామ్. ఈరోజు మన అయోధ్య రామ మందిరంలో రాముని యొక్క ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఒకసారి మనం ఈ యొక్క అయోధ్య రామ మందిరం గురించి మరియు దాని యొక్క నిర్మాణం గురించి కొద్ది డీటెయిల్స్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఆల్రెడీ నిన్నటి వీడియోలో మనం ఈ యొక్క అయోధ్య రామ మందిరం యొక్క వాస్తు శిల్పకళ ఏ విధంగా ఉంది అని మనం తెలుసుకున్నాం. దానికి సంబంధించి ఒకవేళ మీరు మిస్ అయినట్టయితే ఇక్కడ నేను మీకు కార్డ్స్లో ఇంక్లూడ్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ 8:30 వీడియోలో అసలు ఈ యొక్క బాబరీ మసీద్ వివాదం, దాంతోపాటు అక్కడ జరిగినటువంటి లీగల్ కాంప్లికేషన్స్, దాంతోపాటు మనకి బాబరీ మసీద్ వివాదం కన్నా ముందు అసలు ఈ యొక్క రథయాత్ర ఎలా వచ్చింది, అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏందనేది ఈవినింగ్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మరి ఈరోజు మార్నింగ్ వీడియోలో ఫస్ట్ ఈ యొక్క రామ మందిరానికి సంబంధించినటువంటి ఈ యొక్క శిల్పకళ గురించి, దాంతోపాటు మరి ఈ యొక్క కాంట్రాక్ట్ ఎవరు చేశారు, దాంతోపాటు మరి ఈ యొక్క ఆర్కిటెక్ట్స్ ఎవరు, అలానే ఇందులో వాడినటువంటి మెటీరియల్ ఏంది, ఓకే. ఇందులో ఈ యొక్క టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ టెంపుల్లో మనకి సిమెంట్ కానీ, దాంతోపాటు ఈ మనం మోడర్న్ కన్స్ట్రక్షన్లో ఏవైతే వాడతామో అవి వాడలేదు. మనం ఈ మొత్తం కన్స్ట్రక్షన్లో మనం ప్రధానంగా వాడింది ఏంటంటే రాతిని వాడినాం, ఓకే. రాయిని వాడడం ద్వారా మనకి చారిత్రాత్మకంగా ఏవైతే కనుక మనకు గుళ్ళల్లో మనకి ఏవైతే ఆ శిల్పకళ ఏదైతే ఉందో అలానే మనకి యొక్క దైవత్వాన్ని ఉట్టిపడే విధంగా దీన్ని మనం తయారు చేసుకోవడం జరిగింది. ఒకసారి మనం దీని గురించి ఒకసారి ఫర్దర్ డీటెయిల్స్ చూద్దాం. అయోధ్య రామ మందిరం ప్రధానంగా ఈ యొక్క అయోధ్య రామ మందిరంలో బాలరాముడు ఉండబోతున్నాడు అనమాట. విగ్రహం, బాలరాముని యొక్క విగ్రహం. మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మీకు ఒక చిన్న క్వశ్చన్, మరి ఈ అయోధ్య రామ మందిరంలో ఈరోజు జరగబోతున్నటువంటి ప్రాణప్రతిష్టలో సీతాదేవి గారి యొక్క విగ్రహం ఎందుకు లేదు? ఓకే, మీకు ఆ యొక్క రిలీజియస్ నాలెడ్జ్ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి, మీకు ఏమైనా తెలిస్తే కనుక. ఓకే, సరే. ఈ యొక్క మరి దీని ఆర్కిటెక్ట్స్ ఎవరు, ఇవన్నీ డీటెయిల్స్ డిస్కస్ చేసే కన్నా ముందు ఇక్కడ మీరు యొక్క బాలరాముని యొక్క విగ్రహం చూడొచ్చు. అలానే మీరు టెంపుల్ ఓవరాల్ మనకి కాంప్లెక్స్ చూసినట్టయితే కనుక ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనం మెయిన్ టెంపుల్ గురించి నిన్న మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇది నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, శిల్పకళ. దాంతోపాటు ఈ యొక్క టెంపుల్కి 4 కార్నర్లో కూడా 4 కార్నర్లో కూడా ఈ కాంప్లెక్స్ 4 టెంపుల్స్ వస్తాయి. దాంతోపాటు నార్త్ సైడ్ అండ్ సౌత్, యాక్చువల్లీ ఇది ఈస్టర్న్ డైరెక్షన్లో వస్తుంది. ఈస్ట్ డైరెక్షన్కి సౌత్ అంటే రైట్ సైడ్ అంటే సౌత్, నార్త్ సౌత్లో కూడా మనకి ఒకటి హనుమాన్ టెంపుల్, మిగతా వివిధ రకాలైనటువంటి టెంపుల్స్ కూడా వచ్చినాయి. వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, సరే. ఫస్ట్ మన డీటెయిల్స్ ఏంటంటే ఈ ఫౌండేషన్ స్టోన్ మనకు అయోధ్య రామ మందిరం పైన జడ్జిమెంట్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు దీనికి ఫౌండేషన్ మన భారతదేశ ప్రధాని గారు ఆగస్ట్ 5, 2020 రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క టెంపుల్కి శంకుస్థాపన చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క టెంపుల్ యొక్క నిర్మాణం కానీ మిగతా అన్ని పనులను కూడా పర్యవేక్షిస్తుంది ఎవరంటే కనుక ఈ యొక్క శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్, శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ వీళ్ళు పర్యవేక్షిస్తున్నారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద రామ్ మందిర్ ఇన్ అయోధ్య? మరి ఈ యొక్క అయోధ్యలో నిర్మిస్తున్నటువంటి రామ మందిరానికి సుమారుగా 1800 crores ఎస్టిమేట్, 1800 కోట్ల ఎస్టిమేట్తో ఈ యొక్క దేవాలయం యొక్క నిర్మాణాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. అలానే 22 జనవరి ఈరోజే ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ చేయడానికి కారణం ఏంది? ఏదో ఒక రకమైనటువంటి కారణం ఉంటుంది కదా మన భారతదేశం యొక్క హిందూ రిలీజియన్ ప్రకారం. కారణం ఏంటంటే మనకి ఈరోజే ఈ యొక్క అభిజిత్ ముహూర్తము, అలానే మృగశిర నక్షత్ర, దాంతోపాటు అమృత్ సిద్ధియోగ, అలానే సర్వర్త సిద్ధియోగ, ఈ 4 కూడా కలుస్తున్నటువంటి ఈరోజు అనమాట. యాక్చువల్లీ దీన్ని మనం రాముని యొక్క జన్మించినటువంటి ఈ యొక్క సమయంగా కూడా మనం పరిగణిస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఒకేసారి వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క జనవరి 22 ఎంచుకోవడం జరిగింది. అంతే తప్పించి కొంతమంది దీన్ని విమర్శిస్తున్నట్టుగా ఏదో ఎన్నికల కోసము అని మనం తీసుకొచ్చింది కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఎన్నికల కోసం అయితే ఒకేసారి రావు కదా. కాబట్టి ఇందులో మనకి హిందూ మిథాలజీ ప్రకారం కూడా ఒక మీనింగ్ ఉందన్నమాట. ఆ మీనింగ్ మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. సరే, ఇంకొక విషయం, మరి ఈ యొక్క శంకరాచార్యుల వాళ్ళు, ఈ యొక్క 4 మఠాలకు చెందినటువంటి శంకరాచార్యుల వాళ్ళు మేము ఈ ఉత్సవానికి రావడం లేదు, ఎందుకంటే ఈ యొక్క దేవాలయం పూర్తి స్థాయిలో పూర్తవ్వలేదు అంటున్నారు. మరి ఒక దేవాలయం పూర్తి స్థాయిలో కంప్లీట్గా అంటే ఇది మనకి 3:3 అంటే మొత్తం 3 అంతస్తుల్లో ఈ బిల్డింగ్ మనకి ఈ దేవాలయం వస్తుంది. ఈ దేవాలయం సుమారుగా ఈ సంవత్సరం డిసెంబర్ లోపు కంప్లీట్గా ఈ యొక్క ఫినిష్ అయ్యేటువంటి అవకాశం ఉందని ఈ కమిటీ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో నృపేంద్ర మిశ్రా, ఈ కమిటీ చైర్పర్సన్
తెలియజేస్తున్నది దీని గురించి. అలానే ఇది మనకి జనవరి 23 అంటే రేపటి నుంచి ఇది మనకి ప్రజలకు అందుబాటులో ఉంటుంది, ఎవరైనా దీన్ని సందర్శించుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మరి రామ్ లల్లా బాలరాముని యొక్క విగ్రహం చూడొచ్చు. దాంతోపాటు ఈ విగ్రహం చుట్టూ కూడా మనకి దీని ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ మీరు హనుమంతుంది కానీ, మత్స్య అవతారం కానీ, కుర్మావతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన, బ్రహ్మదేవ, ఇలా వివిధ దాంతోపాటు వివిధ రకాలైనటువంటి పద్మ, చక్ర, సూర్యదేవుడు, కింద మనకి నవగ్రహాలు, అలా గరుడ, అలానే మనకి రాముడిది. ఓకే, మనకి ఇవన్నీ కూడా అంటే స్వస్తికి ఇక్కడ ఈ విధంగా మనకి బాలరాముడి చుట్టూ మొత్తం కూడా బాలరాముని జీవితానికి సంబంధించి ఓకే చాలా అత్యంత ముఖ్యమైనటువంటి అన్ని కూడా మనము ఈ యొక్క శిల్పులు వీటిపైన చెక్కడం జరిగింది. ఇట్లాంటి శిల్పకళను కూడా మనం ఎంతో అప్రిషియేట్ చేయాల్సినటువంటి సందర్భం ఇది. ఎందుకంటే మన భారతదేశంలో దేవాలయాలు కానీ శిల్పకళ యొక్క నైపుణ్యానికి కొదువే లేదని కూడా మనం చెప్పొచ్చు. మరి దీన్ని ఈ యొక్క రామ్ లల్లా బాలరాముణ్ణి చెక్కినటువంటి శిల్పి ఎక్కడి నుంచి రావడం జరిగింది? కర్ణాటక నుంచి. తన పేరు అరుణ్ యోగి. అలానే ఈ యొక్క బాలరాముని యొక్క విగ్రహాన్ని బ్లాక్ స్టోన్, నలుపు రాతితోని చేయడం జరిగింది. దీని యొక్క బరువు సుమారుగా 150 నుంచి 200 కేజీల మధ్యలో ఇది ఉందన్నమాట. ఇది బాలరాముని యొక్క వయసు సుమారు ఎన్ని సంవత్సరాలు ఉన్నటువంటిది? సుమారు 5 సంవత్సరాల యొక్క బాలరాముని యొక్క వయసును సూచిస్తూ ఈ యొక్క విగ్రహాన్ని చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ మొత్తం అయోధ్య టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ ఎవరంటే ప్రధానమైనటువంటి ఆర్కిటెక్ట్స్ చంద్రకాంత్ సోంపురా, తన యొక్క 2 కొడుకులు నిఖిల్ సోంపురా, దాంతోపాటు ఆశిష్ సోంపురా. ఓకే, వీళ్ళనమాట. మీకు గుర్తుంటే కనుక వీళ్ళలో ఇవి యొక్క ఫాదర్ అండ్ సన్ వీళ్ళిద్దరు కూడా మనకు హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహం ఆ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దానికి కూడా వెళ్ళి చీఫ్ ఆర్కిటెక్ట్స్ అని కూడా మీకు ఐడియా ఉండాలి. మీరు కన్సల్టేషన్ మా డే టు డే వర్క్ చేయించాలి కదా, ఒక సైట్ మేనేజ్మెంట్ చూసుకోవాలి కదా. చూసుకుంది ఎవరంటే కనుక టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ లిమిటెడ్. వీళ్ళు ఈ యొక్క ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ని చూసుకున్నారు. దాంతోపాటు ఈ స్ట్రక్చర్కి సంబంధించి సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వీళ్ళు రెస్పాన్సిబుల్ మెయిన్గా సాయిల్ టెస్ట్ చేయడం కానీ, దాంతోపాటు టెంపుల్ స్టెబిలిటీ కానీ, అలానే ఇక్కడ భూకంపాలు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ ఏమైనా భూకంపాలు కానీ లేకపోతే ఇంకేమైనా వచ్చే అవకాశం ఉందని అంటే దీని వెనకాల ఎంతమంది యొక్క శ్రమ దాగి ఉందో మీకు అర్థం చేసుకోవాలి. ఎంతమంది మేధావులు ఈ విషయాన్ని కంప్లీట్గా పరీక్షించి ఇక్కడ దేవాలయం వెనకాల అంటే దీన్ని నిర్మించే వెనకాల వాళ్ళ యొక్క కృషి ఎంత ఉందో మనకి అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్గా మనం టెంపుల్ ఏరియా అంటే ప్రధానమైనటువంటి టెంపుల్ ఏరియా మొత్తం ఏరియా కాదు, టెంపుల్ ఏరియా మాత్రం మనకి 2.7 acres, ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ మనకి, ప్రతి ఫ్లోర్ మనకి 20 feet హైట్తోని మనం కట్టుకోవడం జరిగింది. ఈ విధంగా మరి ఇక్కడ 4 కార్నర్స్, దాంతోపాటు నార్త్ సౌత్ ఏ టెంపుల్స్ ఉన్నాయో మనం ఒకసారి చూసుకుందాం. 4 కార్నర్స్లో మనకి లార్డ్ శివ, గణపతి, మదర్ భగవతి అండ్ సన్ గాడ్. దాంతోపాటు మనకి నార్త్ వైపు మనకి అంటే సౌత్ వైపు హనుమాన్ టెంపుల్, దాంతోపాటు నార్త్ వైపు మనకి అన్నపూర్ణాదేవి. ఈ టెంపుల్స్ మనకి నార్త్ అండ్ సౌత్, అలానే 4 కార్నర్స్. ఇవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఈ 4 టెంపుల్స్ మనకి ఇక్కడ ఆర్కిటెక్చర్ చూస్తే కనుక ప్రధానంగా రాతిపైన చెక్కినటువంటి శిల్పకళను ఇక్కడ ఎక్కువగా ప్రోత్సహించడం జరిగింది. స్టీల్ కానీ ఐరన్ కానీ దాంతోపాటు కంప్లీట్గా అవాయిడ్ చేసి ట్రెడిషనల్ కన్స్ట్రక్షన్ అంటే మొత్తం కూడా రాతితో పాటు మనకి పింక్ శాండ్ స్టోన్ అనేది మనకి ఒక రకమైనటువంటి సెడిమెంటరీ రాక్ అన్నమాట. సెడిమెంటరీ రాక్ అంటే కొన్ని మనకి యొక్క రాతి అంటే మనకి ఏం చెప్పాలి మినరల్స్ కొన్ని ఖనిజాలు కలిసి ఏర్పడితే దాన్ని మనం ఇట్లాంటి శాండ్ స్టోన్ అంటారు అనమాట. ఇది రాజస్థాన్లో చాలా పాపులర్. రాజస్థాన్లో సేకరించినటువంటి బన్సీ, పహరార్పూర్ పింక్ శాండ్ స్టోన్ కానీ, అలానే గ్రనైట్ స్టోన్ కానీ, వైట్ మక్రానా, అలానే కలర్డ్ మార్బుల్స్, టీక్ వుడ్స్. ఓకే, ఎక్కువగా మనకి ప్రధానంగా ఈ యొక్క దేవాలయం యొక్క ద్వారాలు, అలానే స్పెషల్ బ్రిక్స్. ఈ యొక్క ఏవైతే ఈ స్పెషల్ బ్రిక్స్ ఏవైతే మనకు ఉన్నాయో ఇవి మనకి శ్రీరామ్ అనే వీటిపైన ఎప్పటి నుంచో అంటే లైక్ అయోధ్య రామ మందిర వర్డిక్ట్ ఏదైతే ఉందో దానికన్నా ముందు నుంచి అంటే బాబరీ మసీద్ కూల్చేసిన తర్వాత నుంచి కూడా ఈ యొక్క టెంపుల్ కోసం అని చెప్పేసి ఈ యొక్క జై శ్రీరామ్ అంటే శ్రీరామ్ అని చెక్కినటువంటి ఇటుకలను తయారు చేస్తూ వచ్చారు. అట్లాంటి శిలలను కూడా తయారు చేస్తూ వచ్చారు. ఇవన్నీ కూడా మనకి ఈ ప్రధానంగా బ్రిక్స్ ఏవైతే కనుక రామ్ శిలాస్ అనేవైతే మనం నిర్మిస్తున్నారో ఇది మనకి దేన్ని పోలి ఉంటుందంటే మనకి రామ్ సేతు ఉంది కదా,
రామ్ సేతు మనకి ఇండియా శ్రీలంక మధ్యలో దాన్ని పోలి ఉంటుందన్నమాట. ఇది ఇందులో మనం వాడినటువంటి కన్స్ట్రక్షన్ మెటీరియల్. మరి దీనికి సంబంధించి అంటే మనకి అయోధ్య రామ మందిరానికి సంబంధించి ప్రధానమైనటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటా. దీని యొక్క శిల్పకళ అనేది నిన్న మీకు చెప్పాను, ఈరోజు చెప్పినట్టుగా మీకు ఇంక్లూడ్ చేస్తాను. దాంతోపాటు ఈ యొక్క మొత్తం వివాదం, అసలు నాకు ఇంతవరకు ఐడియా లేదు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, వివాదం ఎట్లా స్టార్ట్ అయింది అని మీకు తెలుసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మనం ఈవినింగ్ వీడియోలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. జై హింద్.